ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్లకు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. లక్ష్యం కోసం కనే కలలు కమ్మనివే కానీ చేరుకునే మార్గంలో ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే జీవితం ఎడారి, దాటి వెళ్ళగలిగితే జీవితం పూలవనం అవుతుంది. నీటిలో తెలిసి పడినా తెలియక పడినా తడిసిపోతావు. దేవుణ్ణి తెలిసి తలచినా తెలియక తలచినా తరించిపోతావు. శత్రువు కొట్టే దెబ్బ కంటే మన అనుకున్న వాళ్ళు చేసే నమ్మక ద్రోహం ఎక్కువ బాధ పెడుతుంది. ఇలాంటి మంచితనం చచ్చిన మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇద్దరి మధ్య గొడవ వచ్చి మళ్ళీ కలిసినా ముందులా ఉండలేరు. అది స్నేహితులైనా సరే, ప్రేమికులైనా సరే, ఏ బంధమైనా సరే అతుకులాగా మాత్రమే ఉంటుంది ఆ బంధం. శత్రువు యొక్క బలహీనత తెలిసే వరకు అతనిని స్నేహపూర్వకంగా ఉంచాలి. మానవ జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే ఎలా వాడితే జన్మకు ఓ అర్థం పరమార్థం లభిస్తుందో అలాగే వాడాలి. ఒక మనిషి ప్రేమను జీవితాంతం పొందాలన్నా కూడా అదృష్టం ఉండాలి. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. జీవితంలో ప్రతి ప్రశ్న చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ జవాబే చాలా పెద్దదిగా ఉంటుంది. నువ్వు ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పే ముందు నీకు నువ్వు ప్రశ్నించుకో, ఇది నిజమేనా, ఇది అవసరమేనా, వారికి ఉపయోగపడుతుందా అని. మనిషి రూపాన్ని ప్రేమిస్తే కాలం గడిచే కొద్దీ ఆయుష్లాగా తగ్గిపోతుందేమో, కానీ మనసును ప్రేమిస్తే వయసులాగా పెరుగుతూనే ఉంటుంది. మనిషి రూపం కన్నా మనసు గొప్పది. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వకపోతే పగోడు అంటారు. ఇదే నేటి ప్రపంచం తీరు. అమ్మ ప్రేమ మంచినీరు లాంటిది, కనపడి మన దాహం తీరుస్తుంది. నాన్న ప్రేమ గాలి వంటిది, కనపడదు, కానీ మనం ఎదగడానికి బ్రతకడానికి ఇది ఆక్సిజన్ లాంటిది. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో జవాబు చెబుతుంది. ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వు తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే 100 ఏళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? అందుకే నవ్వుతూ నవ్విస్తూ బ్రతికేద్దాం. నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జ్ఞాపకాలలో జీవితం గడిచిపోవద్దు. జీవితం మీద ఆశతో కాదు, కసితో కోపంగా బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తుంది. విజయాలకు మూలం మీ మనసు. మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. మంచివారి కంటే ముంచేవారి మాటలే జనాలు బాగా నమ్ముతారు. ఎందుకంటే కషాయం కంటే కాఫీ రుచి బాగుగా ఉంటుంది కదా. నువ్వు బ్రతకడానికి ఎన్ని వేషాలు అయినా వెయ్యి, తప్పులేదు. కానీ వేరొకరి బ్రతుకు నాశనం చేయడానికి వేషం వేయకు. ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు. ఇంట్లో భార్య మాట వినాలి, బయట భర్త మాట నెగ్గాలి.